ఇన్స్‌పెక్టర్ జెండే 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. తెలుగు డబ్బింగ్ గూడా బావుంది. ఇక సినిమా ఏమో 1986లో ఇన్స్‌పెక్టర్ జెండే అనే రియల్ పోలీస్ ఒక హంతకుడిని పట్టుకున్న రియల్ ఈవెంట్స్ ఆధారంగా ఈ సినిమాని తీశారంటూ ప్రచారం చేశారు. అండ్ సినిమా లాస్ట్‌లో కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ నిజంగానే అతన్ని సినిమాలో గూడా ఒక సీన్‌లో వాడారు క్లైమాక్స్‌లో. ఇక సినిమా చూసాక నాకైతే నచ్చలేదండి. ఈవెన్ మనోజ్ బాజ్‌పేయి గారు కూడా ఈ సినిమాని సేవ్ చేయలేకపోయారనిపించింది. ఒక్కటంటే ఒక్క సీన్ గూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. బోరింగ్ రైటింగ్స్‌తో మొత్తం సినిమాని నింపేశారు. ఇప్పుడు 1986లో మొబైల్స్ ఇవేమీ లేవు. కాబట్టి ఒకడిని పట్టుకోవడానికి మెయిన్‌గా కొందరు మనుషుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొనో, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అదే చూపించారు ఇన్‌ఫాక్ట్. కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్‌గా లేదు. కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన కామెడీ కూడా మూవీ ఫ్లోలో వర్కౌట్ అవ్వలేదు. ఎంతకీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. ఇక లాస్ట్‌గా ఒక దగ్గర పట్టేసుకొని కథ సమాప్తం అన్నట్టు ఎండ్ చేసేశారు. ఓన్లీ భార్యాభర్తల సీన్స్ 1, 2 అవి కూడా ఆవిడ ప్రెజెన్స్ వల్ల పర్వాలేదనిపించాయి. పచ్చిగా చెప్పాలంటే ఇలా తీయడానికి ఇంతోటి సినిమాకి బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అనే చెప్పాలా అనేలా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 'కుబేర' సినిమాలో నటించిన విలన్. ఇందులో కూడా అతనే విలను. కార్ల్‌గా చేశారు ఖైదీగా. ఆయన 5 స్టార్ హోటల్‌లో ఉంటే స్టార్టింగ్‌లో ఒక 5 సెకండ్స్ ఇలా ఒక 2 చోట్ల ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. కార్ల్ అనే ఒక హంతకుడు తిహార్ జైలు నుండి తప్పించుకుంటే ముంబై పోలీస్ తిరిగి అతన్ని పట్టుకున్నారా లేదా అన్నది స్టోరీ. ప్లస్‌లో అయితే ఓన్లీ ప్రొడక్షన్ వాల్యూస్, పెర్ఫార్మన్సెస్, మ్యూజిక్. ఈ మధ్య డబ్బులు ఖర్చు పెడితే ఇవి కామన్ అయిపోయాయి. సో వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనేం లేదు. ఇక మైనస్‌లో అయితే బోరింగ్ నరేషన్. స్టార్టింగ్ 10 మినిట్స్‌కే తేడా కొట్టేసిందంటే ఇక మిగతా సినిమా అంతా కూడా అలాగే అన్‌ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ఒక్క హైలైటెడ్ సీన్ కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ బోర్ కొట్టింది. ఇంక ఇంతకంటే ఏం మాట్లాడినా వేస్ట్. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక హంతకుడిని ఎలా పట్టుకున్నారనే దాన్ని 'కార్తీ' గారి 'కాకి' సినిమాలో ప్రతీదీ అలానే ఉండనక్కర్లేదు. కానీ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఎలా పట్టుకున్నారో, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అన్నట్టు. కానీ ఇక్కడ వీళ్ళు ఎంచుకున్నది కామెడీ వేలో ఇన్వెస్టిగేషన్. సో సీరియస్‌నెస్‌నే లేదు. అక్కడే సగం పడిపోయింది. అలా అని కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అలా అని నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలనేలా ఎంగేజింగ్‌గా కూడా లేదు. నాకైతే గంట 50 నిమిషాలు మాత్రమే ఉన్నా కూడా నచ్చలేదండి. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.